సమయంలో ఎంజీరావు గారు 1991లో భారత్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం వల్ల అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఎంతవరకు ఉంది? అండ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మోదీకి బిగ్ ఛాలెంజ్. దీని నుంచి అధిగమించడానికి గల ఆప్షన్స్ ఏమున్నాయి భారత్ దగ్గర? ఎస్ అంటే 1991లో భారతదేశంలో ఆర్థిక సంక్షోభం. ఆ టైంలో ఏదో అదృష్టవశాత్తు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రి దొరికారు. ఒక 67 టన్నులు పట్టుకెళ్ళి ఆ బ్రిటిష్ జపాన్ నేషనల్ బ్యాంక్స్లో పెట్టి తాకట్టెట్టి డబ్బులు తెచ్చారు, $400 మిలియన్. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం రావడానికి అత్యంత ప్రధానమైన కారణం గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ ఆగిపోవడం. ఇప్పుడు మళ్ళీ మోడీ గారి టైంలో వచ్చింది రెండవ అతిపెద్ద, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అతిపెద్ద సంక్షోభం 1991 ఆర్థిక సంక్షోభం అనమాట. ఇప్పుడు మళ్ళా ఆర్థిక సంక్షోభం వచ్చింది, చాలా డేంజరస్. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో 7.2%తో భారతదేశం వృద్ధి సాధిస్తుంది. కానీ $1 పెట్రోల్ పెరిగితే $2 బిలియన్ ఇంపోర్ట్ ఎక్కువ అవుతుంది. ప్రతి $10 ఈ క్రూడ్ ఆయిల్ పెరిగితే బ్యారెల్లో భారతదేశం 1,30,000 కోట్లు పెట్టాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెట్రోల్ ధర పెరిగినా మనం పెట్టగలిగే ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $700 బిలియన్ ఉన్నాయి. ఎంత $200తోటైనా తెచ్చుకుంటాం. కానీ భారతదేశంలో 85% దిగుమతి చేసుకుంటున్నాం. ఈ హర్ముజ్ స్ట్రైట్ నుంచే సుమారు 50% ఆయిల్ వస్తుంది, 80% ఎల్పిజి, ఎల్ఎన్జి గ్యాస్లు వస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్ పెరిగిపోతుంది. తర్వాత $200 దాకా ఇప్పుడు యుద్ధం అది ఇట్టి పరిస్థితుల్లో ఒక 2 నెలలు తగ్గేలా లేదు. ఒక నెల ట్రంపే అంటున్నారు నెలన్నర, 5 వారాలు 6 వారాలు అని. కాబట్టి యుద్ధం లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా ఇట్టి పరిస్థితులు కొంది. కాబట్టి మధ్యస్థంగా 3 నెలలు జరిగిన ఇండియాకి ప్రమాదమే. ఇండియా గ్రోత్ రేట్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బలం పెరిగిద్ది. ఈ ద్రవ్యోల్బలం 0.4% పెరిగితే ఆ తర్వాత దాని ఎఫెక్ట్ వడ్డీ రేట్ల మీద పడుతుంది. వడ్డీ రేట్లు పొదుపు రేటు పెట్టుబడులు తక్కువ అయితే గ్రోత్ రేట్ ఎఫెక్ట్ అవుతుంది. పెట్టుబడి లేకుండా గ్రోత్ రాదు. ఈ గ్రోత్ రేట్ తగ్గితే నిరుద్యోగం పెరుగుతుంది. తర్వాత ఇవన్నీ పెరిగితే మళ్ళీ వృద్ధి పడిపోతుంది, రెసిషన్ మాంద్యంలోకి వెళ్ళిపోతాం, ధరలు పెరిగిపోతాయి. అంటే వృద్ధి రేటు ఈ హర్ముజ్ స్ట్రైట్ ఇలాగే ఒక 6 నెలలు క్లోజ్ అవుతే 3 నెలలు అయితే 100% క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. భారత్ దగ్గర 45 రోజులు సరిపడే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇండియన్ పెట్రోల్ శాఖ మంత్రి చెప్తున్నారు మన దగ్గర 45 రోజులు 70 రోజులు నిల్వలు ఉన్నాయని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే వ్యూహాత్మక ఏది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ భారతదేశం దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కేవలం 2 వారాలకు సరిపడా ఉన్నాయి. అది కూడా మంగళూరు, వైజాగ్, పడూరు దగ్గర ఉన్నాయి. 53 లక్షల బ్యారెల్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. చాలా తక్కువ, 15 రోజులు సరిపోతాయి. అవి కూడా ట్రాన్స్పోర్టేషన్, తిండి ఇవన్నీ చాలా కష్టం ఇది మొత్తం ఆగిపోతే. కానీ మిగిలిన ట్యాంకర్స్, ప్రైవేటు పెట్రోలియం ఆయిల్ రిఫైనరీస్ వీటన్నిటిని కలిపితే ఇంకొక నెల ఉంటాయి. అంటే 45 రోజులు సరిపడా ఉన్నాయి. కానీ యుద్ధం ట్రంప్ చెప్పినట్టే 45 రోజులు ఆగేలా లేదు. మరి తర్వాత అది మళ్ళీ హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వాలంటే, అది ఇరాన్ అంగీకరించాలంటే ఇంకొక 3 నెలలు. కాబట్టి ఇప్పుడు అకార్డింగ్ టు ఆయిల్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్పెక్ట్ ప్రకారం ఇప్పుడు బ్యారెల్ వాల్యూ $75, ఇది 100, 200 కూడా టచ్ చేసే అవకాశం ఉంది. అంతే ఏంటి, ఇండియా చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతుంది. ఎందుకంటే అమెరికాకి ట్రబుల్ లేదు, జపాన్కి వ్యూహాత్మక రిజర్వ్స్ ఒక 6 నెలలకు సరిపడా, రష్యా ఓను, చైనా, ఇండియాలో ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా ఇండియా చాలా పెద్ద ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే 90% వరకు ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు అమెరికా రేటు పెంచేస్తే రష్యా ఇస్తానంటది, కానీ రేటు ఎక్కువతోనే ఇస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కాస్త తక్కువతో ఇస్తాయి. ఇక లాటిన్ అమెరికా నుంచి, వెనిజులా నుంచి అమెరికా కంట్రోల్ ఒప్పుకోదు. అమెరికా సప్లై చేయాలి, ట్రంప్ని నమ్ముకోలేం. ఆయన ఇప్పుడు యూరోప్కే నేను రష్యా నుంచి మానేయనంటే రష్యా నుంచి మానిపించి రేటు పెంచి యూరోప్కి అమ్మాడు. అందుకే యూరోప్ దూరం అయిపోయింది. అమెరికా ఎప్పుడు అమ్ముకోవడమే ఎక్కువ రేటుకి. సో చాలా పెద్ద ప్రమాదం. సో ఇండియా ప్రమాదంలో పడిపోయింది. కాబట్టి దిస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ బిఫోర్ మోడీ గవర్నమెంట్ ఎలా పరిశీలిస్తుంటే చాలా పెద్ద ప్రాబ్లం పడిపోయింది. అందుకని ఇంటర్నేషనల్లీ మన జియోపొలిటికల్ సిచ్యువేషన్ అంటే ఇండియా కూడా ఈ యుద్ధంలో ఇంటర్వెన్ అవ్వాలి, తటస్థత వహించడానికి ఉండదు, మాట్లాడవలసిన పరిస్థితి. ఎందుకంటే మోడీ మాట్లాడాలి, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఆగిపోద్ది, స్తంభించిపోద్ది. ఎందుకంటే ఆయిల్ గ్యాస్ లేకపోతే పరిస్థితి ఏంటి, మొత్తం పెట్రోలు ఆగిపోతే ఏ పరిస్థితి చూడండి. ఇండియాలో అసలు ప్రగతి రథచక్రాన్ని నడిపించేదే పెట్రోలు, డీజిల్, దాంతోపాటు ఎల్పిజి, ఎల్ఎన్జి అక్కడ నుంచి 85% హర్ముజ్ స్ట్రైట్ నుంచి వస్తుంది మనకి. ముఖ్యంగా ఖతార్ ఎల్ఎన్జి మొత్తం ఆపేసింది, ఖతారు, ఒమన్లో. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఎల్ఎన్జి? ఆల్మోస్ట్ ఒక నెల తర్వాత మన ఇళ్లల్లో గ్యాస్ ఉండదు.
గ్యాస్ సిలిండర్ల కొరత ఒకసారి ఊహించుకోండి ఆ పరిస్థితి. పెట్రోల్ రేటు పెరిగిపోతే ఆ కథ వేరు, కొనుక్కుంటాం అప్పు చేస్తాం లేకపోతే వేరు. అసలు పెట్రోలు లేకపోతే భారతదేశంలో పరిస్థితి చూడండి. రెండో రోజు 2 రోజులు పెట్రోల్ బంకులు ధర్నాలు చేస్తున్నాయి, బంద్ చేస్తున్నాయి అంటేనే ఇండియాలో ఎలా ఉంటాయో చూడండి పెట్రోల్ బంకుల దగ్గర. అంతటి దారుణం. మరి నెలల తరబడి పెట్రోల్ దొరకకపోతే ప్రగతి రథ చక్రం ఎక్కడికి వెళ్ళద్ది? ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. ఒకవేళ పెట్రోల్ రేటు పెరిగితే ధరలు పెరిగిపోయి అది వేరు, అసలు దొరకకపోతే అటువంటి పరిస్థితి ట్రంప్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పుడు మోడీకి చాలా డేంజర్ ఉంది ఇండియన్ ఆర్థిక వ్యవస్థకి. అంటే 1991 లాంటి ఆర్థిక సంక్షోభం దగ్గరలో భారతదేశం ఉంది. ఎందుకంటే ఇరాన్ ఒక కార్చిచ్చులా వ్యాపించేసింది. అంత యుద్ధాన్ని ఎవరు ఊహించలేదు. నేను చెప్తాను కదా, 1945 తర్వాత గత 80 సంవత్సరాల్లో అతిపెద్ద మహాయుద్ధం జరుగుతుంది భూమి మీద. అక్కడ ఇరాన్ పవర్ ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయదు. ఆ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. ఇటువైపు చూస్తే సూయజ్ కెనాల్ దగ్గర హౌతీస్ ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు. ఆ ల్యాండ్ మైన్స్ ఎక్కడ ఉంటాయి? అమెరికాకే దాన్ని క్లియర్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇరాన్ దాయాదాక్షిణ్యాల మీద ప్రపంచ ఆర్థిక ఇండియా కూడా ఆధారపడి ఉంది. సో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలే. పోనీ సౌదీ నుంచి వస్తే ఆ పైప్ లైన్లన్నీ పేలుస్తారు అలా మూసి వీళ్ళంతా. సో ఆ ఏరియా నుంచి రాదు, మనకి 50% అక్కడ నుంచి వస్తుంది. సో ప్రత్యామ్నాయాలకి ఇండియా వెళ్ళాలి. ప్రత్యామ్నాయాలకి రేటు ఎక్కువైనా కొనుక్కునే పరిస్థితి ఏంటంటే ఇప్పటికే భారతదేశం చాలా తప్పు చేసేసాం. ఇదే దూరదృష్టి లేని ఒక పెద్ద ప్రాబ్లం ఇండియాలో ఉందంటారు. ఎంతసేపు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పార్లమెంట్లో ఎంతసేపు పొలిటికల్ డైవర్షన్స్. ఏపీ తెలంగాణ ఈ పాలిటిక్స్ చూడండి, డైవర్షన్ విషయంలో అసలైన విషయం మీద పెట్టరు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదని ఇదని పార్లమెంట్ సమావేశాలే బొగ్గు చేసేసారు. కానీ చైనా చూడండి, వ్యూహాత్మక రిజర్వ్స్ 3 నెలలు పెట్టుకుంది. అది 3 నెలలు ఉండగలిగితే భారతదేశం దగ్గర కేవలం 15 రోజులే మన దగ్గర ఉన్నాయి నిల్వలో. ఆ 15 రోజులు కూడా డౌటే. అది వైజాగ్ నుంచి మంగళూరు నుంచి తీయాలి. మరి 2001లోనే ఈ సంక్షోభం వచ్చినప్పుడు 1991లోనే 2004 కానీ ఒక కమిటీ వేసి ఈ వ్యూహాత్మక రిజర్వ్స్ పెట్టలేకపోయారు. ఇప్పుడు మొన్న అతి తక్కువ రేటు ఉన్నప్పుడు వ్యూహాత్మక రిజర్వ్స్ని ఎందుకు పెంచుకోలేదు ఈ గవర్నమెంట్? చైనా లాగా ఎందుకు వ్యూహాత్మక రిజర్వ్స్ పెంచుకోలేదు? ఈరోజు ట్రంప్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడం. అందుకనే ట్రంప్కి సపోర్ట్ చేయవలసిన దిక్కులేని పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు పెంచుకోలే? జపాన్ 6 నెలలకు పెంచుకుంది వ్యూహాత్మక రిజర్వ్స్. కాబట్టి వ్యూహాత్మక రిజర్వ్స్ ఇప్పుడైనా లెసన్ తెచ్చుకుని వ్యూహాత్మక స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని కనీసం 6 నెలలకు సరిపడా మనం పెంచుకోవాలి. అది కూడా యుద్ధం వచ్చేస్తే ఈ టైంలో యుద్ధానికి ఇవన్నీ టర్బైన్ ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫైటర్ జెట్స్కి, షిప్పులకి ఎక్కడి నుంచి వస్తుంది? డీజిల్, సబ్మెరీన్స్ ఇవన్నీ వాటికి ఒక రిజర్వ్స్ పెట్టుకోవాలి. యుద్ధం చేయడానికి అమెరికా దగ్గర 100 సంవత్సరాల యుద్ధం చేయడానికి వ్యూహాత్మక రిజర్వ్స్ పెట్టుకుందంటే ఊహించుకోండి. రష్యా చైనాలు ఎక్కువ పెంచుకునే మనం ఇది పరిస్థితి అనమాట. అత్యంత దారుణం. ఎందుకంటే పెట్రోలే యుద్ధాలు చేపించేది, పెట్రోలే ప్రగతి రచకం, పెట్రోలే మన జీవన విధానం, పెట్రోలే మన ఇంట్లో వంట చేసే గ్యాస్ ఇవంతా. ఇప్పుడు ఈ విషయంలో ఇండియా చాలా నెగ్లెక్ట్ చేసింది. అందుకనే చైనాకు ఉన్నంత దూరదృష్టి మన దగ్గర లేకే గ్రోత్ ఒకటి తప్పితే మిగిలిన అన్ని వెనకబడి ఉన్నాం. నేను ఎందుకు అంటలేదు. అఫ్కోర్స్ డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్ అనేది ఒకటి ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది. డెమోక్రసీ బ్యూటిఫుల్లే బట్ ఇట్ కెన్ డెలివర్ చాలా లేటుగా. చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం ఇప్పుడు. ఇది యుద్ధం, మన మీద యుద్ధం ప్రకటించినట్టే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అంటే. ఇండియా యుద్ధం చేస్తుందండి. ఇండియా ఏమి సైలెంట్గా ఏం లేదు. అక్కడ దుబాయ్లో బాంబులు పడితేనే మన మీద లేదనుకుంటారు. మన మీద చాలా పెద్ద బాంబు పడిపోయింది. కానీ 2 నెలల్లో మన దగ్గరికి రాబోతుంది. ఇప్పుడు పెట్రోల్ ధర 200-300 రూపాయలకి వెళ్ళిన ఆశ్చర్యం. అసలు పెట్రోలే లేని పరిస్థితి, అసలు గ్యాస్ లేని పరిస్థితి క్రియేట్ అవబోతుంది. యుద్ధం 6 నెలలు వెళ్తే పరిస్థితి నేను అన్నదే కొరత. మరి ఏంటి ఇండియా అంటే తక్షణ అవసరాలకు వెళ్ళాలి. ఏంటంటే రష్యా, ఈరోజు రష్యా కూడా కథ ఆఫర్ చేసింది, నేను పంపిస్తాను, ఏం ప్రాబ్లం లేదని. రష్యా ఏంటంటే వెర్కియాన్స్కు ఈ ఫార్ ఈస్ట్ నుంచి ఇటు చైనా మలక్కా స్ట్రైట్ ద్వారా మనకు వస్తుంది. కానీ రష్యా ఇంటర్నేషనల్ మార్కెట్కి అమ్మిద్ది. ఇప్పుడు చీప్గా అమ్మవలసిన పరిస్థితి లేదు. 1 నెల అమ్మిద్ది, 2 నెలలు అమ్మిద్ది. కానీ రష్యా ఆయిల్ సప్లైస్ మనకు ఉన్నాయి. చూడండి, ట్రంప్ ఒత్తిడితో రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ తగ్గించేసాం. ఇప్పుడు మళ్ళీ అదే దిక్కు అయింది. అందుకని రష్యా లాంటి దేశంతో పోగొట్టుకోకూడదు. వెనిజులా ఆయిల్ అమెరికా చెప్తే వింటారు, వాళ్ళు కూడా ఎక్కువ సప్లై. ఎందుకంటే అక్కడ ఆయిల్ తీసే పరిశ్రమే డెవలప్ అవ్వాలి. కానీ వెనిజులా ప్రపంచానికి సప్లై చేసే పరిస్థితి లేదు. సౌదీ అరేబియా, ఈ ఒపెక్ కంట్రీస్ అయినా బహ్రెయిన్, ఖతార్ చేయగలవు. మొత్తం ఇరాన్ మిస్సైల్ రేంజ్లో ఉన్నాయి అవి. అరామ్కో పేలిపోయింది. కాబట్టి ఆ పైప్ లైన్లు కూడా పేల్చేస్తారు. అక్కడ నుంచి పెట్రోలు, న్యాచురల్ గ్యాస్ ఆశించలేని పరిస్థితి. పెట్రోల్ అనేది తెచ్చుకోవాలి. అప్పుడు అమెరికా కంట్రోల్ చేస్తే ప్రపంచాన్ని, అమెరికా దగ్గర ఉన్నాయి. సో అమెరికా ఏం చెప్తే చేసుకుని అక్కడ నుంచి తెచ్చుకోవాలి. లేదా నైజీరియా, ఈస్ట్ ఆఫ్రికా, మిగిలిన దేశాల నుంచి తెచ్చుకోవాలి. అక్కడ అంత సప్లై లేదు. కాబట్టి అమెరికా, రష్యా అనేవే మనకు ప్రత్యామ్నాయాలు.
ఈ రెండిట్ల నుంచి మాత్రమే మనం ఆయిల్ కొనుక్కోవాలి, వాళ్ళు ఎంత చెప్తే అంత నుంచి. కాబట్టి ఇండియా ప్రమాదంలో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? ఇప్పుడు ఇండియా ఏం చేయాలంటే చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇటు చైనాతో కలిసి జపాన్, సౌత్ కొరియా, చైనాలు ఇవే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే దేశాలు, యూరోప్ దేశాలు, ఈ దేశాలు ఎంత వీలైతే అంత త్వరగా ఈ యుద్ధాన్ని ఆపేటట్టు చేయాలి, చాలా త్వరగా ఆపేటట్టు చేయాలి. ట్రంప్ మీద ప్రెజర్ తేవాలి. అప్పుడే యుద్ధాన్ని ఆపితే ఇరాన్ అది ఓపెన్ చేస్తుంది. అమెరికా యుద్ధం ఆగిన మరుక్షణం అమెరికా ఏమీ చేయలేదండి అక్కడ. ఇరాన్ దయతో అది ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటుంది. ఇరాన్ కూడా ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టాలని కదా, అమెరికాని తప్పించుకోవడానికి అది క్లోజ్ అవుతుంది. కాబట్టి అమెరికా యుద్ధం ఆపితే కాబట్టి ఇండియా, ఎస్పెషల్లీ ఇండియా, చైనాలు రంగంలో దిగాలి. అంటే యుద్ధ రంగంలో కాదు, యుద్ధాన్ని ఆపడానికి అని చెప్తున్నా. చాలా త్వరగా చేయాలి ఈ విషయం. చాలా ఇండియా అనేది చాలా డేంజర్లోకి వెళ్ళిపోతుంది. ఇది చాలా ముందు జాగ్రత్త చర్యగా చెప్తున్నా నేను. చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతుంది. అందుకే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు దాకా తటస్థంగా ఉన్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. చాలా లోతైన గాంభీర్యమైన విషయం ఉంది ఇక్కడ. ఇక ఎంజీరావు గారు, అసలైన యుద్ధం ముందుంది అంటూ ఉన్నారు ట్రంప్. ఒకవైపు